If you're not going to acknowledge God in your leisure, తీరిక సమయంలో దేవుణ్ణి గుర్తించకపోతే, చాలామంది అంటారు నాకు దేవుని సన్నిధికి వస్తే భక్తి ఎక్కువైపోతుందండి, దేవుని సన్నిధికి వస్తే భక్తి ఎక్కువైపోతుంది, ఎక్కడ లేని కన్నీళ్ళు వచ్చేస్తాయి, ఎక్కడ లేని ఆరాధించాలని ఆశ పుడుతుంది. కానీ మరలా అదే నేను నా ఇంటికి వెళ్ళినప్పుడు, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఆ భక్తి అంతా కూడా చచ్చిపోతుంది. ఆ భక్తి మళ్ళీ రాదు. ఆ భక్తిలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. నాకు అదే కాన్స్టెంట్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ కావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. నేను ఒకటే అంటానండి, ఆ ఒంటరి సమయంలో మీకు మూడు లేదేమో ఆరాధించడానికి, మీరు స్తుతించడానికి మనసు రావట్లేదేమో, అయినప్పటికీ మీ మనసులో కొద్ది స్వరము బయటికి వచ్చినా పర్వాలేదు, ఆ కొద్ది స్వరముతో దేవానికి స్తుతులయ్యా, దేవాను గొప్ప దేవుడు అయ్యా, ఈ వీడియోస్ వస్తున్నాయా, అశ్లీలమైనవి మీ దృశ్యాలు మీ ముందు కనబడుతున్నాయా, అశ్లీలమైన మాటలు మీకు వినబడుతుందా, అక్కర్లేని కార్యాలు, అక్కర్లేని మనుషులు వచ్చారా మీ జీవితంలో, అన్నీ పక్కన పెట్టేసి నేను నా స్వబుద్ధి కాదు, నా సొంత ఇష్టాలు కాదు, నా ఇచ్చలు నా వాంఛలు కాదు, నాకు ఆశ పడింది కాదు, ఈ సమయంలో ఎవ్వరు చూడని సమయంలో కూడా నేను ఆ దేవాది దేవుని పైన ఆధారపడుతూ ఆయనని గుర్తిస్తాను, ఇక్కడ ఆయన ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగి నేను జీవిస్తాను అన్నట్లయితే, అటువంటి ప్యూర్ హార్టెడ్ పీపుల్ కలిగినట్లయితే వారు ఇలాగ అడిగితే అన్నీ కూడా జరిగిపోతాయండి. నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్తారా? ఎందుకంటే ఆయనని ఘనపరిచేవాడు ఏం చేస్తారంట, దేవుడు తిరిగి ఘనపరిచే దేవుడు. మీరు ఆ ఒంటరి సమయంలో కూడా ఆయనకి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఆ ఏకాంత సమయంలో కూడా దేవుడికి ఇది ఇష్టం లేదు, ఇక్కడ నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తున్నాడు అని భయభక్తులతోటి జీవిస్తున్నట్లయితే, నా బిడ్డ నన్ను గౌరవిస్తున్నాడు కదా, నా బిడ్డ నన్ను గౌరవిస్తుంది కదా, నేను తిరిగి గౌరవిస్తాను, నేను తిరిగి ఘనపరుస్తానని చెప్పి, అప్పుడు నిశ్చయంగా మీరు ఏది ప్రార్థించినా యేసే నామంలో అది జరుగుతుంది. అందుకని సమూయేలు విషయంలో రాయబడి ఉంటుందండి. ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన పలికిన ఏ మాట కూడా నేలపైన ఒట్టిగా రాలలేదంట. ఎందుకని? బికాస్ హీ వాజ్ దట్ క్లోజ్ టు గాడ్. అంత సన్నిహితంగా ఉన్నాడు కాబట్టి ఆయన పలికిన మాట, అంటే దేవుని నామంలో దేవ ఇది జరిగించు అని అంటే జరిగిస్తాడు, దేవ ఇది అయిపోవాలి అని అంటే అయిపోయేలాగా దేవుడు చూసుకుంటాడు. ఎందుకు? నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తాను. ఈరోజు మీకు వెంటనే జవాబులు కావాలా? ప్రార్థనకి జవాబు రావట్లేదండి. సన్నిహితంగా ఉన్నారా దేవునితో? యథార్థంగా బ్రతుకుతున్నారా? పరిశుద్ధంగా కాపాడుకుంటున్నారా? నేను పరిశుద్ధుడుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండురి అని ఆయన వాక్యం తెలియజేస్తుందండి. ఈరోజు దేవుడు మీకు ప్రార్థనగా అతి ఫాస్ట్గా జవాబు ఇవ్వాలంటే, మొట్టమొదటిగా అక్నాలెడ్జ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ. ఎవ్రీథింగ్. ఇది దేవుడు చూస్తున్నాడు, నేను ఇలాగ మాట్లాడకూడదు, ఇలాగ వారిని హేళన చేయొద్దు, గేలి చేయొద్దు. నాకు కూడా ఉందండి, గేలి చేసే స్వభావం నాకు బాగా ఉండేది. నేను కాలేజీలో ఉండే టైంలో, మారు మనసు పొందని సమయంలో అందరినీ బులింగ్ అంటారు కదా, ర్యాగింగ్ అంటారు కదా, మా స్నేహితురాల కంటే ఇంకా ఎక్కువ, ఒక 100% ఎక్కువే చేస్తాను. అంత భయంకరంగా ర్యాగింగ్, అంత భయంకరంగా గేలి చేసే స్వభావం నాలో ఉంది. అట్లాంటి పరిస్థితిలో నాకు అది తప్పులాగా అనిపించలేదు. ఇది హాస్యము, ఇది మామూలే కదా, ఇది అందరు చేసేదే కదా, ఏముంది దీంట్లో, నేనేం తప్పుగా మాట్లాడలేదు కదా అని అనుకున్నాను. నా స్వబుద్ధి పైన ఆధారపడ్డాను. కానీ ఎప్పుడైతే మారు మనసు పొందానో, దేవుడు ప్రతీది కూడా అన్నీ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే ఎలాగా కనిపిస్తాయండి అన్నీ పెద్దగా, అదే రీతిగా దేవుడు నన్ను అలాగా పరీక్షిస్తూ, ఇది కూడా తప్పు, చెక్కుకో, సరి చేసుకో, నువ్వు మాట్లాడే మాటలు ఇతరుల హృదయాలు గాయపరుస్తున్నాయి, ఇతరుల గుండెలు పగిలిపోతున్నాయి, నీకు అది హాస్యంగా ఉంది, నువ్వు మీ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నావు, వీరి కోసం చేస్తున్నావు, కానీ నువ్వు మాట్లాడే మాటలు వారి జీవితాన్ని ఎంతో భయంకరంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి నోటికి కళ్ళెము వేసుకో అని దేవుడు బయలుపరిచినప్పుడు, అది మొదలుకొని ఇప్పటికీ ఆ స్వభావం అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటుంది. కానీ నేనే కొన్నిసార్లు నోటికి కళ్ళెము వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఈస్ ఈజీ టు క్రిటిసైజ్ అదర్స్, ఇట్ ఈస్ ఈజీ టు పుట్ అదర్స్ డౌన్, ఇట్ ఈస్ ఈజీ, బట్ ఇట్ ఈస్ రియలీ హార్డ్ టు లిఫ్ట్ అదర్స్ అప్, టు ఎంకరేజ్, టు సే దట్ యువర్ గుడ్, యువర్ డూయింగ్ గుడ్. ఇది చేయడం కష్టం అండి. ఎవరినైనా చిన్న క్రిటిసిజం, విమర్శన చేయడం అంటే చాలా సులభం. ఆ రీతిగా దేవుడు చెక్కుకుంటూ వస్తుంటాడు. మన నోటి మాట చేత కానీ, మన దృశ్యాలు, మన చూపును బట్టి, మన ప్రవర్తన కూడా
దేవుడు ఇది చూస్తున్నాడు, దేవుని ఎడల నేను ఇలాగ చేయలేను అని భయముతో భక్తితో మన రక్షణ జీవితాన్ని కొనసాగించినట్లయితే అప్పుడు మీ ప్రార్థన మీరు ఇంకా నోరు విప్పి పలకక ముందే దేవుడు దానికి జవాబునిస్తాడు. హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, ఆయనని ఘనపరిచే వారిని ఆయన తిరిగి ఘనపరిచే దేవుడు. కాబట్టి నిజంగా అన్ని విషయాలు దేవుని ఘనపరిచినట్లయితే దేవుడు తిరిగి ఘనపరుస్తాడని నమ్ముదాం. సామెతలు 3వ అధ్యాయము 6 నుండి 8 వచనాలు చూద్దామండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఇప్పుడు నేను చెప్పిన మాటలకి ఇది ఇంకో కన్ఫర్మేషన్. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఏం చేస్తాడంట? ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఏం కలుగుతుందంట అండి? ఆరోగ్యము. గట్టిగా చెప్దాం ఆరోగ్యం అని. నీ ఎముకలకు సత్తువ. అంటే నేను ఎప్పుడు చెప్తూ ఉంటానండి, ప్రామిసెస్ ఆర్ నాట్ అన్కండిషనల్. దేవుని వాగ్దానాలు షరతులు లేనివి కాదు, షరతులతో కూడినది. ఆయన ప్రేమ షరతు లేని ప్రేమ, అగాపే ప్రేమ. కానీ ఆయన వాగ్దానాల దగ్గరకు వచ్చేసరికి వాగ్దానాలు ఆర్ కండిషనల్. ఇప్పుడు చదివినట్లయితే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారంకు ఒప్పుకుంటే, నీ త్రోవలన్నిట్లో నువ్వు సరిగ్గా జీవిస్తే అప్పుడు ఏం జరుగుతుందంట? నీ త్రోవలు సరళము చేయబడతాయి. అదే రీతిగా నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుందంట. ఈరోజు మన ప్రవర్తన సరిగ్గుంటే అన్నీ బాగుంటుందండి. మన బుద్ధి సరిగ్గా ఉంటే, మన మాటలు, మన జీవన శైలి, ద లైఫ్ స్టైల్ దట్ వీ హ్యావ్, ఇఫ్ ఇట్ ఈస్ రైట్, మన ఆరోగ్యము బాగుంటుంది, మన సత్తువ ఉంటుందంట, శక్తి ఇవ్వబడుతుందంట. అది మట్టుకే కాదు, అన్ని రీతిలుగా ధన నిధులను కూడా దేవుడు అనుగ్రహించే దేవుడు అండి. ఈరోజు దేవుడు ఏం పక్షపాతి కాదు. కొంతమందిని దీవిస్తాను, కొంతమందిని ఆశీర్వదిస్తాను. నో, నేను పక్షపాతిని కాదు. ఎవరైతే ఆయనని ఘనపరుస్తారో ఆయనని తిరిగి ఘనపరుస్తారు. ఈరోజు మీకు ఏది అర్థమైనా లేకపోయినా, ఏది ఎక్కినా ఎక్కకపోయినా, ఇది మాత్రం ఎక్కించుకోండి. నేను దేవుని ఘనపరుస్తే ఆయన తిరిగి నన్ను ఘనపరుస్తాడు.